రాంబెల్లి బాలిక హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లా పోలీసులు నిందితుడి సురేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుండి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాంబెల్లి బాలిక హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లా పోలీసులు నిందితుడి సురేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుండి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, రాంబెల్లి బాలిక హత్య కేసులో నిందితుడైతే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వారం రోజులుగా పోలీసులు గాలిస్తున్నా కూడా ఎక్కడ దొరకలేదు. అయితే ఆయన మృతదేహాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ యామిని. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సంబంధించి గత ఈ నెల 6వ తేదీన ఏదైతే బద్ది దర్శినిని గొంతు కోసి చంపినటువంటి బోడాబత్తులు సురేష్ అయితే మాత్రం ఈ రోజు మృతదేహంగా మనకి బయటపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే రాంబెల్లి మండలం సంబంధించి ఏదైతే కుప్పగుండుపాలెం ఏదైతే స్వగ్రామం ఉందో అదే స్వగ్రామంలో అయితే మాత్రం తన మృతదేహాన్ని అయితే మాత్రం కొంతమంది కనుక్కోవడం కూడా జరిగింది. అయితే ఈ నెల 6వ తేదీన 9వ తరగతి విద్యార్థిని దర్శిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మది ఇలా మరణించడం పట్ల అయితే మాత్రం కొంతమందిలో అయితే మాత్రం మనకి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అభం శుభం తెలియని బాలికతో అయితే మాత్రం ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన ఇలాంటి నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు అయితే మాత్రం సొసైటీలో బ్రతకడానికి కూడా అనర్హుడు అంటూ కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ మృతదేహం అంటే ఈయన ఎలా చనిపోయాడు అన్న దాని మీద అయితే మొత్తం ఉత్కంఠ అయితే మొత్తం కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. అంటే మృతదేహంగా అయితే మాత్రం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అంటే ఆయన ఆనవాళ్ళను బట్టి అయితే మాత్రం ఈయన బోడాబత్తులు సురేష్ గా అయితే మాత్రం గ్రామ శివారులో వీళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. అయితే స్థానిక స్థానికులు చెప్తున్న దీని ప్రకారం అయితే మాత్రం పూర్తిగా కుళ్ళిపోవడంతో అయితే ఈయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోవడానికి పక్కగానే ఒక బాటిల్లో ఒక స్ప్రైట్ బాటిల్లో కొంత లిక్విడ్ లాంటిది ఏంటంటే కనుక్కోవడం జరిగింది. అంటే ఏదైనా పాయిజన్ తీసుకొని చనిపోయి ఉంటాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు దీనిపై మాత్రం క్షుణ్ణంగా దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందంటూ కూడా మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న దానిపై అయితే మాత్రం పలు రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ బోడాబత్తులు సురేష్ పై అయితే మాత్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా 50,000 రూపాయల రివార్డు మనీని ప్రకటించడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే 14 ఈయన గాలించడానికి అయితే మాత్రం 14 బృందాలను కేటాయించడం, అదేవిధంగా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహాయం చేయకూడదు అంటూ కూడా పోలీసుల నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు ప్రజా సంఘాల నుంచి కూడా ప్రతి చోట కూడా ఈయనపై అయితే మాత్రం స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు వినిపించిన నేపథ్యంలో ఈయనకైతే బ్రతకడానికి ఇంకా అవకాశం లేదనే విధంగానే ఈయన సూసైడ్ చేసుకుని ఉంటాడంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బాలికను క్రూరంగా హతమార్చినటువంటి ఈ వ్యక్తి ఇలా మరణించడం పట్ల అయితే కనుక మరణించిన పట్ల అయితే మాత్రం ప్రజా సంఘాలు అయితే మాత్రం థ్యాంక్ యూ.